అధికారం ఉంది కదా, మనం ఏమైనా చేసేయచ్చు, ఎంతైనా సంపాదించుకోవచ్చు, అడిగేవారు ఎవరూ లేరు, అధికారంలో ఉన్నప్పుడే 4 రోకలు వెనకేసుకోవాలి అని జనసేన నాయకులు అనుకుంటున్నారు కాబోలు. అందుకేనేమో జనసేన నేతల అవినీతి భాగోతం ఒక్కొక్కటిగా బయటపడతా ఉంది. మొన్నటికి మొన్న పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం ఎమ్మెల్యే ఏడాది కాలంలోనే 100 కోట్లు సంపాదించాడు అంటూ మొన్న దేవినేని ఉమా గారు ఆడియో రిలీజ్ అవటం జరిగింది, లీక్ అవటం జరిగింది. సోషల్ మీడియాలో మీరందరూ చూశారు. నిన్న నేను వీడియో కూడా పెట్టాను. సాక్షాత్తు టీడీపీ నేత మాజీ మంత్రి దేవినేని ఉమా గారే యూట్యూబ్లో నేను చూసి ఆశ్చర్యపోయాను. ఏడాది కాలంలోనే 100 కోట్లు సంపాదించాడా, ఇతనికి ఎందుకు అంత తొందర, ఇంకా 4 సంవత్సరాలు ఉంది కదా, ప్రజలలో చెడ్డ పేరు వస్తుంది కదా అని ఆయన మాట్లాడుతుంటే, ఓహో 4 సంవత్సరాల తర్వాత 4 సంవత్సరాల లోపు అవినీతి చేయొచ్చా అని ప్రజలందరూ కూడా నవ్వుకుంటున్నారు. మళ్ళీ నిన్న ఒక జనసేన ఎంపీ వల్లభనేని బాలశౌరి పిఏ నిరుద్యోగుల చేత ఆయన 2 లక్షల రూపాయలు తీసుకుని వాళ్ళకి టోకరా పెట్టాడట. ఆ కథనం ఏందో ఒక్కసారి మనం వీడియోలో చూస్తాం. ఇదే రకం ఎండలో కూర్చున్న సార్ వాళ్ళు వద్దంటే బయటకు వచ్చేసి ఇప్పుడు పని లేకపోతే అక్కడికి వెళ్ళి ఆయనేమో ఆ ఓట్లను బయటికి తింటేశారు మమ్మల్ని అన్న. సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంది ఫస్ట్ జూలై 1 కల్లా మమ్మల్ని విజయవాడ ఇన్నోవేల్ హోటల్కి రమ్మన్నారు. అందరం మేము పొద్దున్నే 9-10 గంటలకల్లా రెడీ అయ్యి మేము ఇన్నోవేల్ హోటల్కి వెళ్తే అక్కడ హోటల్ బుకింగే చేయలేదని నడు రోడ్డు మీద నుంచోబెట్టారండి. అక్కడ వెయిట్ చేసి వాళ్ళు తరివేటప్పటికి మేము బయటకు వచ్చేసాం. అప్పటి నుంచి ఫోన్ స్విచ్ ఆఫ్. మాకు న్యాయం చేయండి. చూశారుగా, కృష్ణా జిల్లాకు చెందిన జనసేన ఎంపీ బాలశౌరి పిఏ గోపాల్ సింగ్ అనే వ్యక్తి ఘరానా మోసం చేశాడు. నిరుద్యోగులను నట్టేటా ముంచేశాడు. జూలై 29వ తేదీ మీరు విజయవాడలోని నోటల్ హోటల్కి రండి, అక్కడే అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చి పోస్టింగ్ ఎక్కడో చెప్తాము అని వాళ్ళని నమ్మబలికి వాళ్ళ దగ్గర ఒక్కొక్కరి దగ్గర 2 లక్షల రూపాయలు 60 మంది దగ్గర తీసుకుని వాళ్ళని మోసం చేయటం జరిగింది. ఇప్పుడు 60 మందే బయటపడ్డారు. ఇంకెంతమంది గోపాల్ సింగ్ బాధితులు ఉన్నారు? ఇదంతా కూడా ఎంపీ బాలశౌరికి తెలిసే జరిగింది అని నిరుద్యోగులు కూడా చెప్తున్నారు. మీడియాలో కథనాల ప్రకారం ఎంపీకి తెలియకుండా ఏదీ జరగట్లేదు, వీళ్ళు అధికారం ఉంది కదా అని దోచుకునే పనిలోనే ఉన్నారు అంటూ మీడియాలో కథనాలు వినిపిస్తున్నాయి. పవన్ కళ్యాణ్కు తెలియకుండానే ఇవన్నీ జరుగుతున్నాయా? జనసేన ఎమ్మెల్యేలు ఎంపీలు ఈ విధంగా నిట్టనిలోన జనాలను మోసం చేయటం, ప్రజాధనాన్ని లూటీ చేయటం, ఇవంతా కూడా మీకు కనుసనలలో మీకు తెలియకుండా జరుగుతున్నాయా? దీనికి ఎవరు బాధ్యులు? దీనిపై సిబిఐ ఎంక్వైరీ వేసి జనసేన ఎమ్మెల్యేలని ఎంపీలని ఒక్కసారి విచారించాలని నేను ఈ వీడియో ద్వారా కోరుకుంటున్నాను. ప్రజాధనాన్ని లూటీ చేయటం, ఈరోజు జనసేన నేతల అధికారం ఉంది కదా అని నిరుద్యోగులను మోసం చేయటం సబబేనా అని నేను ఈ వీడియో ద్వారా ప్రశ్నిస్తున్నాను. పవన్ కళ్యాణ్ గారు అధికారం ఉంది కదా అని ఇష్టానుసారం వ్యవహరించటం, అధికారంలో ఉండగా సినిమా షూటింగ్లు చేసుకోవటం, అసలు మనం ఇచ్చిన హామీలను పూర్తిగా తుంగలోకి దొక్కేసి ఎరగమోచని ఇంట్లో కూర్చోవటం, ఇది మీకు మంచిది కాదు. రాజకీయాలలో మనం అధికారం ఉంది కదా, సైలెంట్గా ముఖ్యమంత్రి ఆయన పనులు ఆయన చేసుకుంటాడు, నేను ఏదో మీటింగ్లు ఉంటే హాజరై వెళ్ళేసి ఏదైనా జగన్మోహన్ రెడ్డి తిట్టడానికి ఒకరోజు కేటాయిస్తే సరిపోతుందిలే అని అనుకుంటే అది మీ అవివేకం అవుతుంది. ఈరోజు మీ ఎమ్మెల్యేలు ఎంపీలు చేస్తున్న పనులను మీరు అబ్జర్వ్ చేయాలి. పార్టీలో ఏం జరుగుతూ ఉంది, కార్యకర్తలు ఏం కోరుకుంటున్నారు, పార్టీ నాయకులు ఏం చేస్తున్నారు, అవేవి తెలియకుండా పార్టీని నడపాలనుకుంటే అది మీ మూర్ఖత్వం అవుతుంది అని ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను.